దేవుడికి నాకు మధ్యలో అట్లా ఫైటింగ్లు అవుతుంటాయి. మా ఆయనతోనే కాదు, దేవుడితోనే కూడా కొట్లాడతా. కొట్లాడే బుద్ధి ఉంటే ఎవరితోనో కొట్లాడడం చెప్పండి. మా తులసమ్మ కూడా ఈరోజు ఫిక్స్ అయిపోయి వచ్చింది. ఇక నన్ను అంతా ముద్దుగా ఫ్రెష్గా చేస్తుంది, చేసుకుంటే మీతో ముచ్చట్లు పెడుతుందని మా తులసమ్మ కూడా డిసైడ్ అయిపోయి ప్రశాంతంగా ఉన్నదనమాట. సో నన్ను ఎంతమంది అడుగుతారో మీ చెట్టు భలే ఉందండి, అక్కడనే గుబురుగా ఉందండి అంటే లోపల లోపల నవ్వుకుంటుంటా. నేను సీక్రెట్ నాకు తెలుసు కదా ఏం చేసిందో దాన్ని అనేది. హాయ్ అండి, వెల్కమ్ టు కలగూరగంప. ఇవాళ చాలా రోజుల తర్వాత మళ్ళీ గార్డెన్లోకి వచ్చినట్టున్నాము. లాస్ట్ మంత్ అంతా ఆగమాగం పనులతోటి అట్లనే అయిపోయినాము. అందుకే చాలా మిస్ అయిపోయిన ఫీలింగ్ నాకు అసలు. బట్ అన్నిటికంటే ముందు మనకు శ్రావణ మాసం వస్తుంది. ఎప్పుడో నాకు తెలిసి ఇనీషియల్గా ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు చూపించిన నేను తులసి చెట్టు గుబురుగా పెంచుకోవడం ఎలా అనేదాన్ని. అయితే ఎవ్రీ ఇయర్ మనం కొత్త మొక్కలు పెట్టుకోలేం, బట్ ఉన్న మొక్కను గుబురుగా ఎట్లా చేసుకోవాలా, దానికి ఏం సపోర్ట్ చేస్తే మనకు బ్యూటిఫుల్గా ఒక 1 monthలో సూపర్గా వస్తుంది, కళకళలాడుతుంటుంది అనమాట. ఇంటి ముందుల తులసి మొక్క అట్లా నిండుగా ఉంటే మంచిగా అనిపిస్తుంది. చాలామంది అడుగుతారు నన్ను, ఎప్పుడు చూసినంత నిండుగా గుబురుగా ఉంటుంది ఏం చేస్తామని. సో వచ్చిన వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. ఈరోజు మీకు మరొక్కసారి ఎక్స్ప్లెయిన్ చేద్దామని సాలిడ్గా డిసైడ్ అయిపోయి వచ్చేసిన. ఓకేనా, శ్రావణ మాసం వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు చేసుకోండి, చేసుకుంటే మనకు శ్రావణ మాసంలో నిండుగా ఉంటుంది. సో దీపాలు పెట్టుకోవడానికి బాగుంటుంది, అంత బాగుంటుంది. మళ్ళీ శ్రావణ మాసం అయిపోయాక ఎప్పుడు తెలుసా, కార్తీక మాసం బిఫోర్ ఒక 15 days ముందు మళ్ళీ తులసి చెట్టును మనము సెట్ చేసుకోవాలన్నమాట. అట్లా ఇయర్లీ ఒక 2-3 times చేసుకుంటే ఎప్పుడు నిండుగా ఆకులతో ఉంటుంది, గ్రీన్గా ఉంటుంది, కళకళలాడుతూ ఉంటుంది అనమాట. ఓకేనా, చాలా సింపుల్ బట్ కంపల్సరీ చేయండి. చాలామంది ఏం చేస్తారంటే సరే అన్ని ముచ్చట్లు ఎందుకు చేసుకుంటా చూపిస్తా. ఓకే, ఇంట్లో ఆల్మోస్ట్ మనకు ఈ పూత ఏదైతే ఉందో ఎండిపోయింది ఉంది, ఎండిపోయిన కట్టెలు ఉన్నాయి ఇంట్లో చిన్న చిన్నగా డ్రై అయిపోయినాయి, అవన్నీ తీసేయాలా, ఈ పైదంతా తుంచేసేయాలా. వీలున్నంత వరకు కొమ్మలను చిన్నగా చేస్తే ఇక్కడికే గుబురుగుంటుంది. లేదంటే ఇంకా అంత పొడుగుగా తింగరదానిలాగా, అమ్మవారిని తింగర అనొద్దు కదా, నేను తింగరదాన్ని. సరే పొడుగు ఉంది. చాలామంది ఇళ్ళల్లో ఏముంటుందంటే ఒక చెట్టు ఉంటుంది, అది పొడుగుగా పోతుంటుంది, వాళ్ళు కింద పూజ చేస్తారు, కింద ఆకులు చూస్తామన్నా కూడా కనపడదు అనమాట, పొడుగు ఎక్కడో ఉంటుంది. బట్ అట్లా కాదబ్బా, ఇట్లా నిండుగా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది. సో దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు మనము ముద్దుగా మంచిగా చేసుకుందాం. ఓకే, లాస్ట్ టైం చేసినప్పుడు నేనైతే కత్తెరతోనే కట్ చేసుకుంటే చాలామంది తిట్టిర్రు, కత్తెర పెట్టొద్దు. అండ్ ఇంకొకటి ఏం చెప్పింది తెలుసా, లేడీస్ ముట్టొద్దు శ్రీదేవి, జెంట్స్తో చేపియాలని. ఎవరన్నా వింటారా మన ఇళ్ళల్లో? ఊగే చెప్పకుండా అబ్బా, ఉండొచ్చు ఆచారాలు అవన్నీ ఉండొచ్చు, కానీ మన ఇళ్ళల్లో ఎవరు వినరో మనమే చేసుకోవాలి. అయినా దేవుణ్ణి ముట్టనికి బాయ్స్ ఏంది, గర్ల్స్ ఏంది, అమ్మాయిలు ఏంది, అబ్బాయిలు ఏంది. ఓకేనా, అదనమాట సంగతి. ఇప్పుడు ఇట్లా చేసుకోండి. అండ్ ఇవన్నీ కూడా అవసరమైతే 1-2 రోజులు మాలలు కట్టుకొని వేసుకోండి. ఏదైనా డబ్బా తీసుకుపోరు రాజు, టబ్బు తీసుకురా. చాలా డ్రైగా ఉంటుంది చూడండి, ఎండిపోయిన కొమ్మలు ఉన్నాయి, చాలా ఉన్నాయి అన్నమాట. అయ్యో అంత తీసేస్తే ఏమవుతుందో అని అస్సలు అనుకోవద్దు. కరెక్ట్ 1 week నిండుగా నీళ్ళు పోస్తే చాలు, మనము మంచిగా వస్తుంది. సో వీటితో పాటు దీన్ని ఇంకా గుబురుగా చేయాలంటే ఏం చేయాలని ఈరోజు ట్రిక్ చెప్తా మీకు. ఓకేనా, ఇట్లాంటివి బాగా చేస్తుంటబ్బా నేను. ఇట్లా అనమాట, ఇట్లా తీసినాక ఇప్పుడు మనకు ఈ ఎండిపోయిన పుల్లలు అన్నీ కనపడతాయి, అన్నీ తీసేయాల. ఇంకా డ్రైగా అయిపోయి ఉంటుంది. ఇట్లాంటివన్నీ తీసేస్తేనే ఎప్పుడు మంచిగా ఉంటుంది అనమాట. మనం ఏం చేస్తామంటే అదంతా వదిలేస్తాము. ఇంకా చాలామంది ఏం చేస్తారంటే అమ్మవారికి, తులసి అమ్మవారికి మంచిగా బొట్లు పెడతా ఉంటారు ఆకుల నిండా. అవి పాపం అంతా ఎండిపోయి ఎట్లనో అయిపోతుంది చెట్టు అంతా. ఎస్పెషల్లీ గుళ్ళల్లోకి పోతుంటే కార్తీక మాసంలో ఇంకా భక్తి అన్నీ కనబడుతుంటాయి ఆడనే. సో కుండీకి పెట్టి మంచిగా నీడ పువ్వుల వరకు వదిలేయచ్చు కదా, అట్లా వదిలేరు. ఈడ కుంకుమ, ఆడ కుంకుమ, ఈడ పసుపు ఈడ పెట్టే వరకు పాపం ఊపిరి ఆడదు. దేవుడికైనా ఊపిరి ఆడాలి కదబ్బా, అట్లా చేస్తారు. అంటే మీరు ఏమనుకుంటారు, దేవుడు అనుకోరా? దీపం పెట్టేటప్పుడు దేవుడు అనుకోవాలా, ప్రసాదం పెట్టేటప్పుడు తింటాడు అనుకోవాలా? అనుకోరా మీరు? ఉట్టి మొక్కి ఇట్లా దండం పెట్టుకొని ప్రసాదం తినేస్తారా? అట్లా కాదు. నేనైతే మీకు ఒకటి చెప్పాలా, ఎప్పుడన్నా జర బద్ధకం ఎక్కువై లేట్ అయ్యి స్నానం చేసి మెల్లగా దీపం పెడతా చూడండి, ఆ రోజు అయితే గంట కొట్ట
11 దాటితే గంటనే కొట్టదు తెలుసా, ఇట్లా ఇట్లా టింగ్ అని ఆపేస్తా. ఎందుకంటే పాపం ఏ తెల్లవారుజాము నుంచో సుప్రభాతాలు వినుకుంటా లేవాలా, అందరి మొరాలకించాలా, ఏదో ఆ టైం కొంచెం రెస్ట్ తీసుకుంటున్నా అన్న ఫీలింగ్ నాకు అనమాట. అందుకే గంట కొట్టడానికి భయం అవుతుంది. పొద్దునే చేసిన అనుకోండి గడగడ వాయించేస్తుట అట్లా అనమాట. అంటే లిటరల్గా ఫీల్ అవుతా దేవునికి పెడుతున్నట్టు. ఒక రోజు ఓపలేదనుకో, ప్లీజ్ స్వామి నువ్వు ఓపుతలేదు జరా తర్వాత చేసుకుంటా అని చెప్తా అనమాట. అట్లుంటాయి నా తింగర్ శాతాలన్నీ. ఓకేనా, దేవుడికి నాకు మధ్యలో అట్లా ఫైటింగ్లు అవుతుంటాయి. మా ఆయనతోనే కాదు దేవుడితోనే కూడా కొట్లాడతా. కొట్లాడే బుద్ధి ఉంటే ఎవరితోనో కొట్లాడని చెప్పండి. ఛాన్స్ దొరుకుతుందా, సందు దొరుకుతుందా, అంతే. అంతకు మించి వేరే ఆప్షన్ అక్కర్లేదు మనకు. అంటుంటాడు కళ్యాణ్, మొదలు పెట్టినావా వారం అయిందా ఫై అంటాడు. అట్లా అనమాట. దేవుడు కూడా నవ్వుకుంటాడు. ఇక మొదలు పెట్టింది ఈరోజు నాతో ఫైటింగ్ అని దేవుడు కూడా ఫిక్స్ అయిపోయి యథార్థంగా కూర్చొని నన్ను చూస్తుంటాడు అనమాట. అట్లా మా తులసమ్మ కూడా ఈరోజు ఫిక్స్ అయిపోయి వచ్చింది. ఇక నన్ను అంతా ముద్దుగా ఫ్రెష్గా చేస్తుంది, చేసుకుంటా మీతో ముచ్చట్లు పెడుతుందని మా తులసమ్మ కూడా డిసైడ్ అయిపోయి ప్రశాంతంగా ఉన్నదనమాట. మీకు మళ్ళీ నేను ఇదంతా తీసాక నేను చేశాక ఒక 15-20 డేస్ తర్వాత చూపిస్తా. ఎంత బాగుంటుందో, ఫ్రెష్గా ఉంటుంది. మ్యాక్సిమం తీసేయాలి. అయ్యో కొమ్మలు పోతున్నాయి ఇట్లా బోడిగా అయితే ఏం కాదు. ఓకేనా, మన పిల్లల గుండె కొట్టించినట్టే. ఇక్కడిక్కడనే ఇగో ఈ చివర్లు కూడా ఇరవచ్చు, బట్ అంత బాగా రాదు. ఇయర్లీ అంటే నార్మల్గా రెగ్యులర్ టైంలో కూడా ఇట్లా ఓన్లీ ఈ పువ్వు వరకు తీసేస్తా. బట్ ఇయర్లీ 2-3 టైమ్స్ మాత్రం ఖచ్చితంగా, 2 టైమ్స్ అయితే ఖచ్చితంగా చేసుకుంటా. మీకు ఓపిక ఉంటే 3వ సారి చేసుకోండి. కానీ నేను శ్రావణ మాసం ముందు, కార్తీక మాసం ముందు బాగా చేసుకుంటాను అనమాట. అట్లా మొదలకు కొంచెం గాలి ఆడాలి. గాలి ఆడితే మనము కింద మట్టి గుల్ల చేసుకుంటే ప్రాపర్గా సూపర్ ఉంటుంది అనమాట. నేనైతే ఇట్లా చేసేటప్పుడు ముహూర్తాలు ఏం చూసుకోను, కానీ మీరు చూసుకోండి. శుక్రవారం అట్లా చేయకుండా వేరే రోజు చూసుకోండి. ఓకేనా, ఇవన్నీ ఎండిపోయినాయి. టంగ్ సౌండ్ వస్తుందా మీకు? సో ఇప్పుడు ఏంటంటే ఈ మట్టికి కొంచెం గాలి ఆడుతుంది. ఇప్పుడు మామూలుగా మనం చేన్లల్లో కానీ తోటలలో కానీ ఏం చేస్తామంటే దాని మొదల దగ్గర మట్టి కుల్ల చేస్తుంటాం కదా. సో దీనికి సంవత్సరం పొడవున నీళ్ళు పోస్తాం. ఎప్పుడు కూడా మట్టిని ఫ్రీగా చేసి దానికి ఇంకొంచెం యాడ్ చేద్దాము అనేది ఏమీ ఉండదు అనమాట మనకు. బట్ ఇప్పుడు ఏం చేద్దామంటే, సో కిందున్న మట్టిని కుల్ల చేద్దాం. లాస్ట్ టైం అయితే ఇట్లా తీసేటప్పుడు ఇంట్లో పిట్టలు చిన్న బేబీస్ని పెట్టినండి. అవి కదిలేయకుండా జాగ్రత్తగా చేసినాం. ఇక అగరబత్తులు అన్నీ మట్టి టైట్గా అయిపోయింది, అదంతా తీయాల. ఇట్లా కంప్లీట్గా కుల్ల చేయాలన్నమాట. కుల్ల అయిపోయినాక దీంట్లో మీ దగ్గర ఉంటే మళ్ళీ కొంచెం ఫ్రెష్గా ఎర్రమట్టి వేయండి, లేదంటే ఇంకా కొంచెం ఎరువు వేయండి, ఏదన్నా వేయండి. నేను మాత్రం మన లక్ష్మి ఆవు పిడకలు ఉన్నాయి కాబట్టి ఇక ఇట్లా చేపించిన. సో మంచిగా ఇట్లా వేసేస్తా. మీరు అయ్యో పిడకలు వేయాలన్నా అని ఏమనుకోవద్దు. మంచి ఎర్రమట్టి ఏదన్నా దొరికితే బయట నుంచి కొంచెం వేపపిండి, కొంచెం ఎర్రమట్టి అన్నీ వేసేసేయండి. సో ఇట్లా చేసినాక ఏం చేయాలంటే ఇట్లా తీసి వేస్తాం కదా, ఇది పక్క కుండీలనో ఎక్కడో ఒక దగ్గర పోనీ ఇంటి నుంచి బయట పడేసినప్పుడు కాంపౌండ్ వాళ్ళు పక్కకు ఎక్కడో పడేస్తే బోలెడు మొలకలు వస్తాయి మనకు. సో ఆ మొలకలు ఎవ్రీ టైం వర్షాలు పడ్డప్పుడు అట్లా మొలుస్తూనే ఉంటాయి. వాటిల్లోంచి తీసేసి ఈ బేస్ దగ్గర మినిమం 4-5 చెట్లు పెట్టుకోండి, ఏం కాదు. ఒకవేళ మీకు సెంటిమెంట్ అయితే 5 పెట్టుకోండి, లేదు ఇట్లా ఇప్పుడు నాకు 2 ఉన్నాయనుకో ఇంకో 3 యాడ్ చేస్తే సరిపోతుంది. అట్లా ఏదైనా సరే మొత్తం మీద 4-5 మినిమం మొక్కలు ఉంటేనే నీట్గా గుబురు ఉంటుంది. ఇప్పుడు చూడండి ఇందులో 2 ఉన్నాయి. ఓకే, పెట్టినంత మాత్రం అన్ని సర్వైవ్ కావు.
మనం పెట్టాలి. పెడితే 3, 4 ఎన్నో ఒకటి సర్వైవ్ అయ్యి నిండుగా గుబురుగా వస్తాయి అనమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే మన దగ్గర బోల్డ్ మొలిచినాయి, ఆల్రెడీ తీసేసినాము, అయినా సరే చాలా ఉన్నాయి కాబట్టి ఒక 3 మొక్కలు ఇందులో మళ్ళీ పెట్టుకుందాం. ఇది మధ్యలో ఓపెన్ అయిపోయి గాలి ఉంటుంది కాబట్టి తొందరగా పెరుగుతాయి, ఈజీగా పెరుగుతాయి అనమాట. అది సంగతి. రండి. సో ఇవన్నీ పెరిగినంటే అండ్ పుదీనా కూడా నీడ వచ్చేసి అంత ముడుచుకుపోతుంది. ఇవన్నీ తీసాక దీనికి అగ్ని అస్త్రము, దశపర్ణి కషాయం ఏదో కొడదాము. బట్ ఈ లోపు ఏంటంటే తులసి మొక్కలను తీసుకొని పెట్టుకుందాం. అండ్ ఇంకొన్ని ఎక్కువ తీస్తా. మీరు కొత్తగా పెట్టుకునేటప్పుడు కూడా ఎట్లా పెట్టాలో నేను చూపిస్తాను, ఓకేనా? ఇన్ని చెట్లు ఏడా తెద్దాం శ్రీదేవి అనుకోండి, ఫస్ట్ టైం కొనుక్కొచ్చుకోండి నర్సరీలో. నెక్స్ట్ టైము మన దగ్గరనే బోల్డ్ మొలుస్తాయి, ఓకేనా? నా లక్కీ నెంబర్ 6 కదా, 2 ఉన్నాయి, ఇంకో 4 పెడతా, సరేనా? బేస్ దగ్గర క్లియర్ లేకపోతే మొక్కలు పెట్టడానికి రాదు, పెట్టినా బతకవు. ఎందుకంటే వాటికి గాలి ఆడదు కాబట్టి, ఎండ తగలదు కాబట్టి. మనకు చిగుర్లు వచ్చే లోపు ఇవన్నీ అతుక్కుంటాయి కాబట్టి ఇబ్బంది ఉండదు. ఇంకొకటి పెడతా సరిపోద్ది, 5 అవుతాయి. అండ్ నిండు కూడా వస్తుంది మనకు. పొడుగుది పెడదాం అన్నిటికంటే. ఓకే, ఇదన్నమాట ముచ్చట. ఇది చిన్నగా కూడా పెట్టుకోవచ్చు, నేను కావాలని పెద్దగా పెట్టినా, ఓకేనా? పెట్టంగానే మాత్రం నీళ్ళు పోయడం మర్చిపోవద్దు మీరు. సో నేను ఏం చేస్తా అంటే, వీళ్ళు చెట్టుకు అప్పుడప్పుడు నీళ్ళు పోయారనమాట. నీళ్ళు పోయారని మర్చిపోతారని ఇది ఒక చెంబు పెడతా. అది రాగి చెంబు, మట్టి చెంబు లాగా అయిపోతుంది. బట్ ఇట్లుంటుంది. ఈ ట్యాప్ ఇంత దగ్గర ఎందుకు పెట్టించిన చాలాసార్లు చెప్పినా కదా. తులసమ్మ నేను పెట్టుకుంటా కాబట్టి ఒక ట్యాప్ పెట్టుకుంటే నాకు కన్వీనియంట్ అని పెట్టించుకున్నాను అనమాట. అయిపోయింది, సూపర్ ఉంటుంది. ఇది కూడా ఇట్లా పొడుగు పోకుండా ఇక్కడ చిదిమేస్తే ఇక్కడనే గుబురుగా ఉంటుంది, ఓకేనా? ఇదన్నమాట విషయం. చిన్నది పెట్టుకోవచ్చు, ఇంతది పెట్టుకుంటే సరిపోతుంది. మనకు కావాలని పెట్టినాను నేను. అండ్ కొత్తగా పెట్టుకునేటోళ్ళు అసలు కుండీల్లో ఎట్లా పెట్టాలా, ఎన్ని పెట్టాలా, ఓకే? కుండీలో కూడా మట్టిని కొత్తగా పెట్టినా సరే మంచిగా కుల్లగా చేసుకోవాలి ఇట్లా, ఓకేనా? కొంచెం ఎర్రమట్టి, కొంచెం నల్ల మట్టి, కొంచెము వర్మి కంపోస్ట్, కొంచెము వేప పిండి అన్నీ వేయండి, ఏం కాదు, ఓకే? అంతకంటే ఇంపార్టెంట్ ఏం జరుగుతుంది తెలుసా, మనకు ఆకులన్నీ రాలిపోయి ఇంట్లోనే పడిపోయి మంచి అదే ఎరువు తయారవుతుంది అనమాట. తులసి ఆకులే పడతాయి కాబట్టి అస్సలు ప్రాబ్లం లేదు, ఓకే? నార్మల్గా ఇట్లాంటి కుండీలు ఉన్నా సరే ఏం చేయండి అంటే, ఒకటే మొక్క పెట్టి దానికే పోసి 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 నీళ్ళు పోసి పొడువుగా పెరిగి కింద చూస్తే ఆకులు కనబడకుండా ఉండి పూజ చేస్తుంటే అంత బాగుండదు కదా చూడనీకి. సో దీంట్లో ఏం చేయండి అంటే, మీరు 5 మొక్కలు పెట్టుకోండి, ఓకేనా? 5 మొక్కలు పెట్టుకున్నప్పుడు నిండుగా కనబడుతుంది. ఫస్ట్ మధ్యలో ఒకటి పెట్టేసేయండి, దాని చుట్టూ 4 పెట్టండి. పెడితే సూపర్గా అయితే అనమాట. చాలా మందికి తెలియదు, ఒకటే పెడతారు. తులసమ్మ అనగానే ఒకటే పెట్టేసి దాని చుట్టే ఇంకోటి చెట్లున్నాయి కదా అని 1-2 చెట్లుంటే విపరీతంగా నీళ్ళు పోయకండి. నీళ్ళు ఎప్పుడు అవసరమో అప్పుడు మాత్రమే పోయండి. మీకు తెలిసిపోతుంటుంది దాని మట్టి డ్రై అయినా, చెట్టు లిటిల్ బిట్గా అటు ఇటు అవుతున్నా. రోజు దీపం పెట్టేటప్పుడు కూడా విపరీతంగా నీళ్ళు పోయొద్దు, ఎంత కావాలో అంతే పోయండి. ఎక్కువ పోస్తే కూడా మొక్కలకు మంచిది కాదు. మీకు దాహం గాంధీ తాగమంటే మీకు మనం ఎట్లా ఫీల్ అవుతాం, అవి కూడా అంతే. చిన్నప్పుడు చదువుకోలేదా, మొక్కలకు ప్రాణం ఉండును, అవి కూడా మాట్లాడును. మూగ భాష అర్థం చేసుకోవాలా? ఇక ఇట్లా పెట్టండి. కింద అన్ని గుబురుగా పెరిగినాక ఎన్ని చెట్లున్నాయి ఏంది ఎవ్వరికి తెలియదు. బట్ కుండి నిండుగా తులసమ్మ గుబురుగా ఉంటుంది కాబట్టి చూడడానికి ఎంత అందంగా ఉంటుంది. సో నన్ను ఎంత మంది అడుగుతారో, మీ చెట్టు భలే ఉందండి, అక్కడనే గుబురుగా ఉందండి అంటే లోపల నవ్వుకుంటుంటా. నేను సీక్రెట్ నాకు తెలుసు కదా ఏం చేసిందో దాన్ని అనేది. అవునండి అట్లనే మెయింటైన్ చేస్తా, జాగ్రత్తగా చేస్తా అని చెప్తాను అనమాట. అంటే చెప్తలే కానీ అట్లా జరసేపు ఆడుకుంటా వాళ్ళతోటి. తర్వాత చెప్తా సీక్రెట్ ఏంటనే తర్వాత చెప్తా. సో ఆ సీక్రెట్ అంతా కూడా మీ అందరికి రివీల్ చేసినా కాబట్టి ఇట్లా పెట్టుకోండి, ఓకేనా? సో ఆల్మోస్ట్ 3 years అయింది, మళ్ళీ మర్చిపోయి ఉంటారు, వీడియో చూడని వాళ్ళు ఉంటారని మళ్ళీ చేసిన కాబట్టి. శ్రావణ మాసం వస్తుందని నేను చేసుకుంటున్నా కాబట్టి నాకు గుర్తొచ్చి మీకు చెప్తున్నా, ఓకేనా? అట్లా సీక్రెట్లు మెల్లగా చెప్పి ముందు ఎంజాయ్ చేయాలి మనం.
అర్రే వీళ్ళకి ఎంత తెలివి ఉందని ముందు మనల్ని మెచ్చుకుంటారు, తర్వాత సీక్రెట్ చెప్పినాక అంతేనా ఇంత సింపుల్గా చేసి ఇట్లా అయిందని అంటారు అనమాట. సో అది విషయం. ఓకేనా, ఇప్పుడు చూడండి ఇదంతా పెరుగుతే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ కుండి నిండుగా. లాస్ట్ టైం కూడా పెట్టినా కానీ తర్వాత మీకు చూపించలేదు, బట్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా మంచిగా వస్తుంది. ఆ దీపం పెడుతుంటే ఎంత పైన గ్రీన్గా కింద మంచిగా పసుపు కుంకుమ యాడ్ చేసుకో, పువ్వులు ఎంత కళకళలాడుతుంటే చాలా 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 హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఇది విషయం. ఓకేనా, సో ఇవన్నీ తీసి ఓపిక ఉంటే మంచిగా దండాల్ని దేవుడికి వేసేయచ్చు. ఇదన్నమాట విషయం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి మర్చిపోకుండా. ఎందుకంటే అందరికీ తులసి చెట్లు ఉంటాయి, అండ్ ఎస్పెషల్లీ తులసి మొక్క ఒకటే దొరికి చాలా రోజుల వరకు వేరే 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 ఏరియాలో ఉంటారు, అంటే ముంబై ఆ ఏరియాలో ఉన్న కొంచెం దొరకవు. కాబట్టి ఆ పైన చిన్న చిన్న దాన్ని తీసేసి దీంట్లో వేయకండి, దీంట్లో వేస్తే మొలకలు సరిగ్గా రావు, ఎందుకంటే కింద నీడ ఉంటుంది. కాబట్టి ఇంకొక కుండీలో వేసుకోండి, బోల్డ్ మొలకలు వస్తాయి. బోల్డ్ మొలకలు వచ్చినప్పుడు ఇట్లా చేసుకోండి. ఓకేనా, ఇదన్నమాట విషయం. బాయ్, థ్యాంక్ యూ.